ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇరాన్ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. ఇరాన్ పై అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్లోని బంకర్లే లక్ష్యంగా టార్గెటెడ్గా మిస్సైళ్ల దాడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంపై మిస్సైళ్లతో ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. అదేవిధంగా అమెరికా కూడా గట్టి సవాల్ని విసురుతుంది ఇరాన్. అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యానికి కూడా సవాల్ విసురుతోంది. ముఖ్యంగా అమెరికా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అమెరికన్ మా టార్గెట్ అని ఒక సవాల్ విసిరింది. దీనికి ట్రంప్ కూడా స్పందించడం జరిగింది. ఒక మీడియా సమావేశాన్ని ఏర్పరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇరాన్తో యుద్ధ సమయం నేపథ్యంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మనం అంటే కొంత జాగ్రత్త వహిస్తే విజయం మనదే అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ప్రకటిస్తూ ఉంది, యుద్ధంలో మరింత ముందుకు వెళ్ళాం, యుద్ధంలో మరింత ముందుకు వెళ్ళాం, ఇరాన్ని కుప్పకూల్చడానికి మనకి ఎంతో సమయం లేదు, ఇంకా దగ్గరకు వచ్చేసాం, విజయం మనదే అన్న రీతిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇటుపక్క అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తుంటే ఇరాన్ సవాల్ విసురుతోంది. అదేవిధంగా రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఇరాన్కు సపోర్టుగా కొన్ని ఆయుధాలు కూడా సప్లై చేస్తున్నాయని ఒక వార్త వినపడుతోంది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పూర్తి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలీ గారు ఉన్నారు. ఎస్ వలీ, ప్రతి అమెరికన్ జాగ్రత్తగా ఉండాలి, ట్రంప్ చెబుతున్నటువంటి మాట. అంటే ఇరాన్తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా కూడా దాడులు చేస్తూ ఉంది. ఇరాన్లోని ప్రతి వీధి రక్తం ఓడుతుంది, అటు ఆయుధాల నష్టం పోతుంది, అదేవిధంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇరాన్ కూడా అంతకంతకు తగ్గట్లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పైన మిసైళ్లతో విరుచుకుపడుతుంది. టెల్ అవీవ్ నగరం ఇప్పటికే మంటలతో, ఆ బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. సో మొత్తంగా ఎలా చూడాలి? రష్యా, ఉత్తర కొరియా కూడా ఎంటర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడాలి? మీరు చెప్తున్నట్టు పశ్చిమాసియా రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయెల్ చాలా భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్కి తోడు అమెరికా కూడా ఎంటర్ కావడంతో అమెరికా చాలా బలమైనటువంటి దాడులు చేసింది అణు కేంద్రాల మీద. నతాంజ్ మీద, ఇస్ఫహాన్ మీద, ఫోర్డో మీద, ఈ అణు కేంద్రాల మీద బలమైనటువంటి B-2 బాంబర్స్తో దాడులు చేయడంతో అణు కేంద్రాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. సో ఇరాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించి ఈ విధంగా దాడులు చేస్తోంది. వాళ్ళు యుద్ధం ప్రారంభించారు, యుద్ధాన్ని అంతం చేసేది, యుద్ధాన్ని ఫైనల్ వరకు తీసుకెళ్లేది మేమే, దీన్ని ముగించేది మేమే అని చెప్పి చాలా బలంగా ఇరాన్ కూడా ఒకవైపు నష్టపోతుంది. ఒకవైపు అణు కేంద్రాల మీద దాడి జరిగినా, బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాల మీద దాడి జరిగినా, వాళ్ళ నగరాల మీద దాడి జరిగినా, వాళ్ళ సాధారణ ప్రజానీకం నష్టపోతూ ఉన్నా సరే ఎక్కడా కూడా వెనకడుగు పెట్టలేదు. యుద్ధం మీరు ప్రారంభించారు, అంతం చేసేది మేమే అని చెప్పి ఇంకా ఇరాన్ దూకుడుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నష్టం స్టెప్ బై స్టెప్ నష్టపోతూ ఉంది ఇరాన్. ఇక వాళ్ళ మిత్రులు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హమాస్ కావచ్చు, తర్వాత హెజ్బుల్లా కావచ్చు, హైతీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇక సపోర్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ చావు దెబ్బ తిని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అది ఒంటరైపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇంకా శాయశక్తుల లాస్ట్ మినిట్ వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఒక సంకేతం పంపిస్తోంది. లేటెస్ట్గా అమెరికా ఈ యుద్ధంలో ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా రణరంగాన్ని తలపించే విధంగా పరిస్థితిని మార్చేసిన తర్వాత కూడా ఇరాన్ ఎక్కడా కూడా కాలు వెనకడుగు వేయకుండా, వెనక్కి తిరగకుండా, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను యుద్ధాన్ని విరమిస్తున్నాను అని చెప్పకుండా ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం ముగింపు చేసేది మేమే. అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది. అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అమెరికన్ సైన్యాల మీద, సాధారణ అమెరికన్ల మీద, అమెరికాలో ఉన్నటువంటి నగరాల మీద మేము దాడులు చేస్తామని చెప్పి స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితుంది. అమెరికా కూడా అక్కడ స్థానికంగా భద్రతను పెంచినట్టు పరిస్థితుంది. వాషింగ్టన్ డీసీలో కావచ్చు, న్యూయార్క్లో కావచ్చు, ఇలా ప్రధాన నగరాల్లో అమెరికన్లో అప్రమత్తంగా ఉండాలి, అమెరికా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు యుద్ధం యొక్క ఒక మౌలిక స్వరూపాన్ని ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే గనక రెండు దేశాలు కూడా, ఇటు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది విపరీతంగా అమెరికాతో కలిసి, తర్వాత ఇరాన్ కూడా అటు టెల్ అవీవ్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, రష్యా, చైనా ఎటువైపు ఇంకా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి ఎందుకు దిగట్లేదు? అక్కడ అమెరికా దిగేసింది కదా, అమెరికా దిగి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కదా. ముఖ్యమైనటువంటి అణు కేంద్రాల మీద, చాలా ముఖ్యమైనటువంటి ఎన్నో రోజులుగా దాచిపెట్టినటువంటి ఆ అణు కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందంటే ఇక వెంటనే వీళ్ళ మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగిపోతారు. రష్యా డైరెక్ట్గా
ఎంటర్ అయిపోతుంది, చైనా ఎంటర్ అయిపోతుంది, నార్త్ కొరియా ఎంటర్ అయిపోతుంది, ఒక రణరంగమే ఇక పశ్చిమాసియా పూర్తిగా ఒక మండుతున్న అగ్నిగోళంగా మారిపోతుందని చెప్పి మీరు చెప్పినట్టుగా ఇరాన్ డైరెక్ట్ గా అమెరికాకి సవాల్ విసురుతుంది మీరు చెప్పినట్టు. అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యానికి, అదేవిధంగా మొస్సాద్ లాంటి గూఢాచార అంటే ప్రపంచంలోనే అత్యంత గూఢాచార సంస్థ అంటే అత్యంత బలమైనటువంటి గూఢాచార సంస్థ కలిగిన ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఇప్పటికీ సవాల్ విసురుతుంది. ఏది ఇంత భీకర దాడుల తర్వాత కూడా. అంటే ఏ దేశం సపోర్ట్ చూసుకొని, ఇందాక మీరు చెప్పినట్టు రష్యా లేదంటే నార్త్ కొరియా లాంటి దేశాలు డైరెక్ట్ గా. కానీ పవన్ ఇక్కడ రష్యా గురించి ఒక మాట చెప్పాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్పష్టమైన ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేశారు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మేము ఎందుకు కాముగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా ఇరాన్తో డైరెక్ట్ గా కలిసి ఇజ్రాయెల్ మీద మేము ఎందుకు దాడులు చేయటం లేదంటే, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఒకప్పటి సోవియట్ యూనియన్ కావచ్చు, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కావచ్చు, సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నారు. రష్యన్ భాష మాట్లాడే వాళ్ళే దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో ఉన్నారంట. కాబట్టి అది రష్యన్ భాష మాట్లాడే దేశమే, మా దేశ ప్రజలే కొంతమంది అక్కడ ఉన్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి మేము నేరుగా రంగంలో దిగి ఇజ్రాయెల్ మీద దాడులు చేయట్లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఇరాన్ చెయ్యి అందించే దేశాలు కూడా మెల్లమెల్లగా చెయ్యి జార విడుస్తున్నాయి. ఇరాన్ ఇక ఒంటరిగా మిగిలిపోవటమే కనిపిస్తోందని చెప్పి ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా డైరెక్ట్గా యుద్ధానికి అవసరమైనటువంటి పరికరాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏమన్నా ఆయుధాలు సమకూరుస్తుంది అని ఒక అంచనా ఉంది. సో ఎందుకంటే ఇరాన్ ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున చైనాకు సంబంధించినటువంటి విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యి కొంత సామాగ్రి ఇచ్చిందని చెప్పి చర్చ ఉంది. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా చైనా ఇరాన్తో చేతులు కలిపింది, యుద్ధంలో దిగింది, లేదంటే పరోక్షంగా అయినా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఒక ప్రకటన కూడా రాలా. ఇంకా వాళ్ళ ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. అమెరికా రావటాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, వీళ్ళందరూ ఇరాన్ సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా అమెరికా ఎంటర్ కావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అమెరికా గురించి ఏం చెప్తా ఉన్నారు, ఇది పూర్తిగా ఈ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా ప్రవర్తించింది, ఇది అగ్నికి ఆజ్యం పోసే విధంగా తయారైంది. ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్, హర్మోజ్ జలసంధిని మూసివేయడానికి ఇక్కడ ప్రపంచం మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి కూడా కారణమవుతుంది తెలిసింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కూడా మనం చూసుకోవచ్చు 2% పెరిగిపోయాయి ముడి చమురు ధరలు. సో దీనివల్ల ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు అని. సో డెఫినెట్ గా ఇరాన్ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రపంచానికి ఒక అంచనా ఉంది పవన్. ఎందుకంటే హార్మోజ్ జలసంధి చాలా కీలకమైనటువంటి జలసంధి. సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఒమన్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రపంచానికి అందించేటటువంటి ముడి చమురు పెద్ద ఎత్తున ప్రతి నిత్యం కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా అనేది ఈ జలసంధి నుంచే జరుగుతూ ఉంటుంది. చాలా ఇరుకైనటువంటి 33 కిలోమీటర్లే ఉంటుంది ఒక దగ్గర. సో అంత ఇరుకైన జలసంధి ద్వారా ఈ ముడి చమురు సరఫరా ఉంటుంది. మన భారతదేశం విషయానికి వస్తే, మన భారతదేశం ముడి చమురు 90% ప్రతి 90% బయట దేశాల మీద ఆధారపడుతుంది. మళ్ళీ 50% బయట దేశాల నుంచి ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. 90% ముడి చమురేమో మనం బయట నుంచి తీసుకుంటాం, 75% ఎల్ఎన్జి కూడా మనం బయట నుంచి తీసుకుంటాం. అక్కడ గనక ఇక్కడ ఈ హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటటువంటి ముడి చమురు 40% భారతదేశం తీసుకుంటది ఓన్లీ ఈ జలసంధి ద్వారానే. వన్స్ ఒక్కసారి గనక ఇరాన్ ఆ జలసంధిని మూసేస్తే చాలా తీవ్రమైన ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతుంది. జలసంధిని మూసివేయటం వల్ల ఇరాన్ కే ఎక్కువ ఆర్థిక నష్టం అని చెప్పేసి అమెరికా చెప్తుంది. దీంట్లో చైనా కలగజేసుకొని దీన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలి, చైనా దీనిలో చర్యలు తీసుకోవాలి, మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా అమెరికా చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు నిండా మునిగినోడికి చలేంది అని ఒక సామెత ఉంది. అట్లాగే ఇప్పటికే చాలా నష్టపోయింది యుద్ధంలో. మేమే గెలవాలి, నేను ఓటమిని అంగీకరించలేదు, నా ఆయుధగారాల మీద దాడి చేసిన, అణు కేంద్రాల మీద దాడి చేసిన, బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రం మీద దాడి చేసిన, మా టెహరాన్ నగరం మీద దాడి చేసిన చాలా మా శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులు వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినా మేమింకా యుద్ధాన్ని ముగించలేదు. మీరు ప్రారంభించారు, యుద్ధాన్ని ముగించేది మేమే, బలమైన దెబ్బ కొట్టబోతున్నాం అని చెప్పి ఇంకా ఒక యుగోకు పోయి నష్టం ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ ఇంకా
యుద్ధం అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఇప్పుడు ఉదయానికే మీరు హార్మోజ్ దాదాపుగా జలసంధి గురించి 865 పవన్ మంది మృతి చెందినట్లు తెలుస్తా ఉంది ఇవాళ. ఈ రోజు ఉదయానికే అవును చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ హార్మోజ్ జలసంధి మూసివేస్తానో లేకపోతే ఆర్థికంగా నష్టం వస్తానో ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది. సో దాంతో పోల్చుకుంటే ఈ జలసంధిని ఆపడం వల్ల మిగతా దేశాలను ఇబ్బంది పెడుతుంది కదా. మిగతా దేశాలను ఇబ్బంది పెట్టడం వల్ల దౌత్య మార్గంలో మిగతా దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది సో దీన్ని చూస్తుంది. నేను ఎంతవరకు నష్టపోయాను కాదు, నేను ఆల్రెడీ నష్టపోయాను, చాలా వరకు నష్టపోతాను. భవిష్యత్తులో కూడా నేను తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు అణు కేంద్రాల మీద దాడి చేశారు. ఆ అణు కేంద్రాలు ఏ మేరకు ధ్వంసం అయ్యాయి అనేది కూడా ఇంకొక రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎందుకంటే చాలా భూగర్భంలో లోతుగా ఈ యురేనియం శుద్ధి ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఆ వరకు డ్యామేజ్ జరిగిందా లేదా, ఒకవేళ శుద్ధి చేసిన యురేనియాన్ని వేరే ప్రాంతాలకు కూడా తరలించేసినట్టుగా ఒక చర్చ ఉంది. సో ఎంతవరకు ఇరాన్ అణ్వాయుధాల పరంగా నష్టపోయింది అనేది కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎందుకంటే అమెరికా ఎంత బలంగా దాడులు చేసినా సరే అది అంత ప్రభావవంతంగా జరగలేదని చెప్పి ఒక చర్చ ఉంది. సో ఇవన్నీ వాస్తవాలు 1-2 రోజుల్లో బయటకు వస్తాయి. ఆ తర్వాత ఇతర దేశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం సపోర్ట్ చేస్తాయి, దౌత్యపరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ వాలి. థ్యాంక్ యూ.